హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మమ్మల్ని సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఓకే, వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రికలో ఆర్థిక సూర్యుడికి అశ్రునివ్వాలి, మన్మోహన్ సింగ్ యాదిలో యావత్ దేశం అని చెప్పేసి ఇక్కడ వార్త. ప్రపంచ దేశాల్లోనూ నేతల సంతాపాలు, అంటే ప్రపంచం అంతటా అన్ని దేశాల నుంచి సంతాపాలు ప్రకటిస్తున్నారు. ఢిల్లీలోనూ నివాసంలో పార్థివ దేహం వద్ద రాష్ట్రపతి, ప్రధాని, ప్రముఖుల నివాళులు. మన్మోహన్ కుటుంబాన్ని ఓదార్చిన ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక. నేడు ఉదయం 9:30 ఢిల్లీలోని ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ నుంచి అంతిమ యాత్ర. ఉదయం 11:45 నిగమ్ యోత్ ఘాట్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. దేశం మహోన్నత నేతను కోల్పోయిందని చెప్పేసి కేంద్ర కేబినెట్ మొత్తం అంటుంది. దాంతోపాటు జనవరి 1 వరకు సంతాప దినాలు, రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండాల అవనతం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే మన్మోహన్ సింగ్ మామూలు వ్యక్తి కాదు. నిజం చెప్పాలంటే ఈ యొక్క దేశం ఇద్దరిని కోల్పోయింది. నేడు ఇద్దరిని కోల్పోయింది మామూలుగా. ఈ యొక్క ఇయర్లో మన్మోహన్ సింగ్ కావచ్చు, దాంతోపాటు రతన్ టాటా, మహానుభావులు, గొప్పవాళ్ళు. నిజం చెప్పాలంటే చరిత్ర వాళ్ళని ఎప్పటికీ మర్చిపోదు. దాదాపు ప్రజలందరికీ వాళ్ళ వల్ల లాభాలు జరిగినాయి. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక రకమైన లాభం జరిగినట్టే వాళ్ళ వల్ల. సో అలాంటి మహానుభావులు కాబట్టి గొప్పవాళ్ళు అని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, రతన్ టాటా గారు కావచ్చు, చాలా గొప్పవాళ్ళు. ఓపెన్గా చెప్పాలంటే అది పరిస్థితి. ఢిల్లీ మోతీలాల్ మార్గ్లో 3వ నంబర్ బంగ్లాలో మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పిస్తున్నారు. సో ఆ యొక్క చిత్రం చూస్తున్నాం ఇక్కడ. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్తగా ఖ్యాతి పొందారు. ప్రభుత్వంలో అనేక కీలక పదవులను సమర్థంగా నిర్వర్తించారు. ఆర్థిక మంత్రిగా ఆయన అమలు చేసిన పాలసీలు చెరగని ముద్రను వేశాయి. ఆయన ప్రసంగాలు ఎందరికో స్ఫూర్తిదాయకం. దేశ ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు ప్రధానమంత్రిగా ఎనలేని కృషి చేశారని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోదీ గారు అంటున్నారు. సో దానికి సంబంధించింది మొత్తానికైతే ఆయన నివాళులు ఘటించారు. ఒక మహా గొప్ప నేతనైతే, గొప్ప వ్యక్తిని, గొప్ప నేతని, ఒక ఆర్థికవేత్తను, చాలా గొప్ప నేత ఆయననైతే కోల్పోవడం జరిగింది. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మొత్తానికి ఇక్కడ ఉన్నారు. సో మిత్రుడిని, ఫిలాసఫర్ని, గైడ్ను కోల్పోయా. వ్యక్తిగతంగా మన్మోహన్ సింగ్ సౌమ్యుడే అయినప్పటికీ తన నిర్ణయాలను సంబంధించి చాలా దృఢ నిశ్చయంతో ఉండేవారు. సోషల్ జస్టిస్, సెక్యులరిజం, ప్రజాస్వామ్య విలువలపై నిబద్ధతతో ఉండేవారు. మన్మోహన్తో మాట్లాడడం అంటే జ్ఞానాన్ని పొందడమే. ఆయన నిజాయితీని, వినయం అందరికీ ఆదర్శం అని చెప్పేసి సోనియా గాంధీ గారు అంటున్నారు. సో దానికి సంబంధించింది మొత్తానికి ఆమె కూడా నివాళులు అర్పించారు. మాజీ ప్రధానమంత్రి నివాళి అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి అని ఇక్కడ మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ నివాళులు అర్పించడం జరిగింది. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు. ఆయన చేసిన సేవలు అపారమైనవి. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు శ్రీకారం చుట్టారు. మన్మోహన్ సింగ్ నవభారత రూపశిల్పి, లెజెండ్. ఆయన ఆత్మశాంతికి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. సో మొత్తానికైతే ఇది పరిస్థితి. ఈ యొక్క మహానుభావుని, గొప్ప నేతను అయితే మనం కోల్పోయినాం. ఎన్నో ప్రశ్నలకు నా మౌనమే సమాధానం అని ఆయన చెప్తున్నాడు. ఆయన ఎవరు? మన మన్మోహన్ సింగ్. నా వ్యక్తిత్వం ఒక తెరిచిన పుస్తకం, అందరికీ కనిపిస్తుంది అన్నట్టు, అందరూ చదువుకోవచ్చు. అంత గొప్ప నేత. ఒక వ్యక్తికి టైం వచ్చిందంటే అతడి ఐడియాను ఆపే శక్తి ఈ భూమి మీద దేనికి లేదు. ఈ ఐడియా అంటే ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెడుతుంది అని చెప్పేసి 1941 బడ్జెట్ స్పీచ్లో మన్మోహన్ సింగ్ చెప్పిండు. సో ఎలా అంటే దాదాపుగా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ
మీకు ఇంతకుముందు తెలుసు ఈ యొక్క బ్లాక్ మనీని మొత్తం తీసేసి ప్రతి ఒక్క అకౌంట్లో దాదాపు 15 లక్షలు 15 లక్ష వేస్తా అని చెప్పిండు. కానీ ఒకప్పుడు ప్రతి ఒక్క గ్రామ పరిధిలో ప్రతి ఒక్క ఇంట్లో ఈ యొక్క కొంతమంది ఇబ్బందులు ఉన్న వాళ్ళు చాలామంది కరువు కాటకాలకు ఉన్నారు. ఒక పని చేసుకోవడానికి పని కరెక్ట్ లేక, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఫుడ్ కరెక్ట్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకు పని సృష్టించారు ఈ యొక్క మాజీ ప్రధాని ఇప్పుడున్న మన మన్మోహన్ సింగ్. ఆయన లేరు, కానీ ప్రతి ఇంటికి దాదాపుగా ప్రతి గ్రామంలో ఇది ఒకటి ఉపాధి అయితే సృష్టించారు. ఈ యొక్క అందరికి తెలుసు కదా ఇక గ్రామీణ ఉపాధి పథకం. సో గ్రామీణ ఉపాధి పథకం అందరికీ సృష్టించారు. అంటే చాలామంది ఇప్పుడున్న లెవెల్లో అందరు చూసుకోవచ్చు. ఎలా ఉంటుందంటే అందరూ ఇప్పుడు 6 గ్యారెంటీ లేక ఇంటికి 2500 ఇస్తాము, మహిళకు 2500 ఇస్తాము, అలాంటివి కాకుండా పని సృష్టించారు వాళ్ళు. పని సృష్టించి ఆ యొక్క పని ఎలా అంటే పంట పొలాల్లో చేసే పని, గుంతలు తోవడం, నీటిని నిల్వ చేసే పద్ధతిలో చూడడం, చెరువుల పూడిక తీయడం, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పని చూసి ఆ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసే తరహాలో వర్క్ చేయడం, కొన్ని గ్రామాల పరిసర ప్రాంతాలను శుభ్రపరచుకోవడం, అలాంటి పనులు చేసి పంట పొలాలను మంచిగా మెరుగ్గా తీసుకెళ్లేటట్లుగా ఈ యొక్క ఉపాధి సృష్టించారు. ఆ విధంగా పని చేస్తే పైసలు అన్నట్టు, అంటే ఉపాధి సృష్టించారు. అంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక రకమైన మేలు, ఒక రకంగా చెప్పాలంటే. అదేవిధంగా విద్య ప్రతి ఒక్కరికి చదువుకోవాలి. విద్య, వైద్యం, న్యాయం ఇవి చాలా కీలకం. ఆ విధంగా ఆయన కష్టపడ్డాడు మన్మోహన్ సింగ్. సో అలాంటి గొప్ప నేతను మనం కోల్పోయినాం. అలాగే ఈ ఆర్థికంగా ఆయన చేసే పారిశ్రామికంగా ఆయన కష్టపడే విధానంలో ఆయన సంపాదించింది దాదాపు ఒక 60% ఈ యొక్క ప్రభుత్వం నుంచి జనాలకు ఇవ్వడం. రతన్ టాటా కూడా అలాగే చేశారు. సో ఈ యొక్క 2024లో మొత్తానికి ఈ యొక్క రతన్ టాటా కావచ్చు, రామోజీరావు గారు కావచ్చు, దాంతోపాటు ఈ యొక్క మన్మోహన్ సింగ్ కావచ్చు, గొప్ప నేతల్ని మనం కోల్పోయినాం. సింపుల్ చెప్పాలంటే చాలా అంటే చాలా. ఈ రామోజీరావు వల్ల కూడా ఆల్మోస్ట్ చాలా మందికి ఉపాధి, ఇప్పుడు ఇండస్ట్రీలో బతుకుతున్న వాళ్ళందరూ చాలామంది రామోజీరావు పుణ్యమే. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళను ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఆయననే. సింపుల్ చెప్పాలంటే చాలా అంటే చాలా. సో మొత్తానికైతే ఈ ముగ్గురిని మనం కోల్పోయినాం, గొప్ప నేతల్ని, గొప్ప నాయకుల్ని, గొప్ప మనుషుల్ని. సో ఇది నిజంగా అంటే లెజెండ్స్ అంటే ఇట్లే ఉంటారు. ఇది పరిస్థితి. మొత్తానికి ఇది వార్త. తెలంగాణ లీడర్ల లేఖలను టీడీపీ అనుమతి. మొత్తానికి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇబ్బందులు అయితే ఉన్నాయి కదా. సో దానికి సంబంధించి ఈ యొక్క మొన్న మన మహబూబ్ నగర్ జిల్లా మాజీ మంత్రి ఉన్నాడు కదా శ్రీనివాస్ గౌడ్, మొత్తానికి ఆడ జర గట్టిగానే మాట్లాడిండు. సో దాని తర్వాత ఒక ఎఫెక్ట్ అయితే పడ్డది. తర్వాత ఇక ఒకటొకటైతే సమకూర్చుకునే విధంగా తెలంగాణ లీడర్ల లేఖలకు టీడీపీ అనుమతి. వారానికి 2 సార్లు సిఫార్సు లెటర్లు తీసుకొని రావాలని నిర్ణయం. త్వరలో అధికారికంగా ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు. మొత్తానికి 4 ఏళ్లుగా తిరుమలలో చెల్లని తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్లు అని చెప్పేసి ఇక్కడ వార్త ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒక రకమైన అధికారికంగా రాష్ట్రాలుగా విడిపోయినాం, కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్నదమ్ముల్లాగానే కలుస్తున్నారు. ఇక్కడ వ్యాపారాలు అక్కడ వాళ్ళు చేస్తున్నారు, అక్కడ వ్యాపారాలు ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎక్కడైతే ఇబ్బందులు ఏం లేవు కదా, నడుస్తూనే ఉన్నాయి కదా. సత్సంబంధాలు అయితే నడవాలి కదా. ఆ విధంగా నడవకపోతే కాదు కదా కథ. అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఈ యొక్క దేవస్థానాల కాడ మాత్రం ఇట్లాంటివి పెడితే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అక్కడి వాళ్ళు భక్తులే, ఇక్కడ వాళ్ళు భక్తులే, దేశవ్యాప్తంగా కూడా వస్తారు. మీకు తెలియనిది ఏం లేదు. తెలుగు వాళ్ళందరూ ఒకటే కదా, తెలుగు బిడ్డల్లాగానే చూడాలి. తిరుపతి దేవస్థానం అంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గొప్పదే అది. సో తెలుగు వాళ్ళకే ఇబ్బంది ఉంటే మాత్రం చాలా కష్టమవుతుంది. సో ఇది పరిస్థితి. మొత్తానికైతే ఇప్పుడు ఈ యొక్క ఎమ్మెల్యేల, ఈ మంత్రుల ఈ లెటర్లు తీసుకొని పోతే ఎవరికైనా అని ఇప్పుడు తీసుకురావచ్చు అంట. వారానికి 2 సార్లు అంట. సో అది ఎంత ముందుకు పోతుందో కూడా చూడాలి. ఎందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రారా? తెలంగాణ దేవాలయాల్లో అలాంటివి ఏం లేవే. అందరికీ ఆహ్వానం పలుకుతారు. కొంచెం ఆలోచన చేస్తే కూడా బాగుంటుంది. కృష్ణా నీటి పంపకాలపై ఏపీ తొండేట ఆడుతుందంట. కేసు విచారణను ఆలస్యం చేసేందుకు అడ్డగోలు వాదనలు. ఏపీ రిప్లైకి
ట్రిబ్యునల్లో తెలంగాణ రిజైండర్ ప్రాజెక్టుల వారీగా కేటాయింపునపై విచారిస్తే మరింత జలదోపిడీని అవకాశం. త్వరగా విచారణ పూర్తి చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి. వాస్తవానికి ఈ యొక్క నీటి దోపిడీ మళ్ళీ ఇదే కొనసాగింపుగా జరిగితే మళ్ళీ ఇలాగే దోపిడీ చేస్తాం, నీటిని గుంజుకపోతాం, అడ్డగోలుగా తింటాం అని చెప్పేసి తెలంగాణ మళ్ళీ ఒకసారి ఉద్యమం చేపట్టిందంటే దేశం అట్టోడికిపోతుంది. ఎందుకంటే తెలంగాణ పవర్ పేరే మీరు ఆల్రెడీ ఒకసారి చూసిర్రు. మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలని ఒక్కసారి కూర్చుంటే మొత్తానికి తెలంగాణ వచ్చేసింది. ఆ విధంగానే నీళ్ళ కోసం కూడా ఒక్కసారి కూర్చున్నాం అనుకో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది. అది కూడా వరల్డ్ వైజ్గా అవుతుంది ఒక రకంగా. ఎందుకంటే దయచేసి ఇబ్బంది పెట్టకూడదు, మా నీళ్ళ కాడ మాత్రం ఇబ్బంది పెట్టవద్దు. ఇంకో విషయం, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద తొందరగా చర్యలు తీసుకోవాలి. చూసుకుంటూ కూర్చుంటే అయిపోతుంది. దోసుకుంటూ తింటూ ఉన్నారు, దోసుకొని పోతా ఉన్నారు. నాటి ప్రభుత్వం అట్లే ఉంది, నేటి ప్రభుత్వం అట్లే ఉంది అన్నట్టుగా ఉంటే బాగుండదు. వాళ్ళు తీసుకోపోతా ఉంటే మనం ఏమనుకుని ఉంటే వాళ్ళు తీసుకుపోరా. కాబట్టి ఇప్పుడు ఈ పాలమూరు ఎత్తిపోతల గురించి కూడా ఇట్లా ఈ యొక్క సిడబ్ల్యూసి ఏం చెప్తుందో తెలుసు కదా, డిపిఆర్ మళ్ళీ రిటర్న్ పంపించిన పరిస్థితి. ఆ విధంగా మనకి ఎంత అన్యాయం జరుగుతుందో ఒకసారి చూడండి. ఇక్కడ రాష్ట్రం డెవలప్ కావాలంటే మనం కొంచెం ఈ నీటి వాటాల మీద కొంచెం ఫోకస్ పెట్టాలి. వాటి మీద ఫోకస్ పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది తొందర. కానీ ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నా, పాలమూరును వెనుకబడిన ప్రాంతంగా ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల మాత్రం ఖచ్చితంగా ముందరికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తే చాలామంది లక్షల మంది కడుపు నిండి అన్నం తింటారు, దేశం మొత్తానికి అన్నం పంపించే విధంగా ఉంటారు. సో ఆ విధంగా చేస్తే బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా మరో ఉద్యమాన్ని మళ్ళీ నీటి కోసం స్టార్ట్ చేసే విధంగా చూడకూడదని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం లేక మళ్ళీ స్టార్ట్ అయింది అనుకో మా నీళ్ళ కోసం, మళ్ళీ ఇక రగడ స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే తెలంగాణ ప్రజలు మాత్రం మామూలుగా ఉండరు. మీకు తెలుసు ఆల్రెడీ, ఒకసారి ఉద్యమించి ఎట్లా చేసిరో మీకు తెలుసు. మాకు కావాల్సిన మాకు ఇచ్చినంత వరకు మేము విడిచిపెట్టాం. బాధ్యతలుగా ఎంత ఉంటామో హక్కులను కూడా అదే విధంగా తీసుకుంటాం. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మా నీళ్ళు మాకు ఇవ్వండి, మా నీళ్లు దోసుకొని పోకండి, దయచేసి ఇబ్బందులు పెట్టకండి నీళ్ళల్లో. దానికి ఈ ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంటే కూడా బాగుంటుంది. అడ్డగోలు ఫీజులకు అడ్డుకట్ట, ప్రైవేట్ బడుల్లో ఫీజుల నియంత్రణకు సర్కార్ చర్యలు, ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు, చట్టం తెచ్చే యోచన, వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించిన విద్యా కమిషన్, స్కూల్ మేనేజ్మెంట్లు, స్టూడెంట్ యూనియన్లు, పేరెంట్స్తో సమావేశాలు, ప్రాంతాలు స్కూళ్ళ వారీగా కేటగిరీలు, క్లాసుల వారీగా ఫీజులు పెట్టాలని ఆలోచన, వచ్చే నెలలో ప్రభుత్వానికి నివేదిక అని చెప్పేసి ఇక్కడ వార్త. నేను ఒక విషయం అయితే క్లారిటీగా చెప్పగలుగుతున్నా, ఈ వెన్యూ నా నీళ్ళ నయా పైసా ఉపయోగం లేదు. నిజం చెప్పాలంటే ఖచ్చితంగా ప్రైవేటు బళ్ళలు బంద్ చేసుకోండి. ప్రైవేటు బళ్ళల్లో కొంత అంటే అందరూ కాదు, కొంత చదువుకునే ఉన్నారు. ఇక్కడ చూడండి, ప్రైవేటు బళ్ళల్లో విద్యా సంస్థల్లో చదివేటోళ్ళు దాదాపుగా రోజుకో పిల్లాడు ఏనో తోడి చనిపోతున్నాడు. ఏదో పాప లేకపోతే ప్రెషర్ ఎక్కువ అయిపోయి వాళ్ళు చదవరబ్బా. ఇప్పుడు చదువు అంటే పుస్తకాల్లో ఎంత ఉంటుందో బయట అంతకు మించి ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కాలేజీలలో అక్కడ ఎట్లా ఉంటుందంటే సొసైటీని బట్టి వాళ్ళు చదువు చెప్పడం జరుగుతుంది. మనమందరం చదువుకున్నది అక్కడనే కదా. వాళ్ళు ఎట్లా చెప్తారంటే ప్రతి ఒక్క విద్యార్థిని సొంత పిల్లలాగా చూసి దాంతోపాటు ప్రెషర్ పెట్టారు. వాళ్ళు అర్థమయ్యేటట్లు చెప్తారు. జనాల ఈ యొక్క విద్యార్థులకు వాళ్ళు బైహార్ట్ చేసేస్తారు, మొత్తం బట్టి పట్టేసి ఆపూర్తికి చదువుకుంటారు, ఆపూర్తికి నీకు అప్పచెప్తారు. కానీ 2 రోజుల తర్వాత అది ఊసిపెట్టాక అయిపోతుంది. ఆ ప్రెషర్ పెడితే అది ఉండదు మైండ్లో. ఎందుకంటే ఆ ప్రెషర్తో ఎవరైనా చెయ్యాలరా నాయన అనుకోని కాదు, అది ఏముందో తెలుసుకోవాలి, దానికి లోతుగా వెళ్ళాలి. అలా చదివించేదే ఈ యొక్క గవర్నమెంట్ విద్యా సంస్థలు. అంతే. వాస్తవానికి గవర్నమెంట్ టీచర్స్ అనుభవం ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆరితేరిన వాళ్ళు ఉంటారు, మహానుభావులు అయి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. వీళ్ళైతే ఇక దోపిడే.
నిజం చెప్పాలంటే ఇక్కడ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మొత్తానికి దోస్తా ఉంటారు. ఎట్లా దోసుకుంటారో మీరే ఆలోచన చేయించుకోవచ్చు. లక్షలు పోస్తారు. ఆ లక్షలు ఎందుకు అబ్బాయి, ఇక్కడ గవర్నమెంట్లో చదువుకుంటే అదే లక్షల రూపాయలకు సంబంధించిన మంచి ఫుడ్ వస్తుంది, యథార్థంగా తింటారు, కడుపు నిండా తిని యథార్థంగా ఉంటారు, మంచిగా పని చేసుకుంటారు, మంచిగా చదువుకుంటారు, మంచి మహానుభావుల దగ్గర విద్య నేర్చుకుంటారు. సక్సెస్ఫుల్ కదా ఆ విద్యార్థి. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క నియంత్రణ అని చెప్పేసి అన్నారు కదా, ఇది కొనసాగదు, అది అట్లే ఉంటుంది. ఎందుకంటే ఏళ్ళ నుంచి మనం చూస్తున్నాం, ఏమైనా పోతుందా? ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూళ్ళల్లో చూడండి, ఈ యొక్క వెనుకబడిన తరగతులకు, వెనుకబడిన వర్గాల వారికి కొన్ని సీట్లు ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పేసి ఉంటుంది. కొన్ని సీట్లు కొంచెం వరకు రేట్లు, ఈ యొక్క ఫీజు తక్కువ చేసి ఇవ్వాలని కూడా ఉంటుంది. ఎవడని చేస్తారా? అందరికి అదే కథ. కాబట్టి వీటిని నమ్ముకోవాల్సిన పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం కూడా చేస్తాయనే ఆలోచన మాత్రం నాకైతే లేదు, ఇక ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్స్ మొత్తం అట్లే ఉంటాయి. ఎప్పుడు అనేదివే కదా ఇవన్నీ కథలు. కేటీఆర్ నేరం చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్కు ఏకపక్షంగా చెల్లింపులు. హైకోర్టులో ఏసీబీ కౌంటర్ పిటిషన్. అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు 54 కోట్ల బదిలీ. ఈ విషయం కేటీఆర్ఏ స్వయంగా ఒప్పుకున్నారు. ఆయన చర్యలు బిజినెస్ రూల్స్కు వ్యతిరేకమని వెల్లడి. ఈ నెల 31 దాకా కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు. కానీ ఇందులో ఒక చిన్నగా మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈడీ కూడా దిగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్కు నాడు మంత్రి హోదాలో కేటీఆర్ ఏకపక్షంగా చెల్లింపులు చేశారని ఏసీబీ తెలిపింది. ఆయన తన ఆధీనంలో మంత్రిత్వ శాఖను చెందిన ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని పేర్కొంది. కేటీఆర్ నేరం చేసినట్లు ఆధారాలు ఉన్నాయంటూ హైకోర్టులో ఏసీబీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. కేబినెట్ సమ్మతి, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా చెల్లింపులు చేయాలని నాడు మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ అధికారులను ఆదేశించారు, జారీ చేశారని అందులో ప్రస్తావించింది. ఇలా ఆశించడం నిబంధనలకు విరుద్ధమంది. విదేశీ సంస్థలకు అనుమతులు లేకుండా 54 కోట్ల బదిలీ చేశారని తెలిపింది. మొత్తానికి మిగతాది రెండో పేపర్లు ఉంది. కానీ ఇందులోకి ఈడీ కూడా ఎంటర్ అవుతున్నట్టుగా చిన్న సమాచారం. దాంతోపాటు ఒకటి ఏంటంటే, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, కేటీఆర్ మళ్ళీ ఇది అధికారులకు సంబంధం, నాకు సంబంధం లేదని చెప్పేసి అన్నాడు. కానీ ఇక్కడ క్లారిటీ చూడండి, ఆయననే ఆల్రెడీ నేనే చెప్పాను, ఇక్కడ కేసీఆర్తో మాట్లాడాను, నాటి ముఖ్యమంత్రితో మాట్లాడాను, ఆయన కూడా ఓకే అన్నారు, సో నేనే చేశాను, నేనే ఇప్పించాను పైసలు అని చెప్పేసి బరాబర్ చెప్పిండు. ఇప్పుడేమో నాకు సంబంధం లేదు, అది అధికారులకి సంబంధం అని కూడా అంటున్నాడు. సో ఏమవుతుందో కూడా చూడాలి. ఇప్పుడు తప్పించుకున్నాడు. అవునా, నేనే చేసిన, దమ్ముంటే రాండి, అరెస్ట్ చేసుకోండి, డైలాగులు ఉన్నాం కదా, ఆల్రెడీ విన్నాం కదా నిన్న మొన్నటి వరకు. ఇప్పుడేమో నాకు సంబంధం లేదని చెప్పేసి అంటున్నాడు అరెస్ట్ అయిన వరకల్లా. సో అది పరిస్థితి. మొత్తానికైతే 31 దాకా అరెస్ట్. 27 తారీఖు వరకు అన్నారు, 27 నుంచి మళ్ళీ 31 వరకు పోయింది. మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చూడాలి. అరెస్ట్ అవుతాడా కాదా అది కూడా చూడాలి. మళ్ళా ఇంకో విషయం ఏంటంటే, నిన్న మొన్న ఈ యొక్క పుష్ప 2 సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమా లెక్కల రాజకీయంగా పొలిటికల్ పుష్ప నడిచింది కదా. దానికి ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఒకటి, కేటీఆర్ ఒకటి, ఈ యొక్క కేసీఆర్ ఒకటి, ఈ యొక్క బీఆర్ఎస్ వైసీపీ రెండు యొక్క అక్కడ కేంద్రంలోనేమో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కేసుల విషయం ఒకటి, దాంతోపాటు ఈ పక్కన కేటీఆర్, హరీష్ రావు, లేకపోతే కవిత మేడం అంటే కామున్నారు, సంతోషం. దాంతోపాటు ఈ యొక్క కేసీఆర్ వాళ్ళ యొక్క విచారణలు, వాళ్ళ యొక్క లొల్లులు బయటికి రాకుండా నడిపించే విధంగా, డైవర్షన్ పాలిటిక్స్ లెవెల్లో నడిపించే విధంగా ఈ పొలిటికల్ పుష్ప సినిమాను ఆడించారని ఒక చిన్న వినికిడి ఏం కదా, అదే నిజం వాస్తవానికి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ హైకోర్టు చెప్పింది కదా, ఆల్రెడీ కోర్టు నడిపిస్తుంది కదా. కానీ పుష్ప 2 సినిమా గురించి సుడుముట్టు తిప్పిండ్రు. వాళ్ళకి ఏదో ఒకటి విషయాన్ని వైరల్ చేసే విధంగా అది ఒక సినిమా నడిపించారు. పాపం అల్లు అర్జున్ బలైపోయింది, ఆ యొక్క సినిమా ఇండస్ట్రీ మొత్తం బలైపోయింది. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆల్రెడీ పోయిండ్రు. రేవంత్ రెడ్డితో మాట్లాడినా అని ఆయన బరాబర్ లేదు, ఇన్ఫోషోలు లేవు, టికెట్ల రేట్లు పెంచేది లేదు అని చెప్పేసారు. సో ఆ విధంగానే అది ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమా, 10 రోజుల సినిమా ఆడింది గట్టిగా. కానీ ఈ కేసుల విషయంలో ఈ యొక్క విషయాలు మాత్రం బయటికి రాలే. ఎక్కడెక్కడైనా చూడండి, మీరే ఆలోచన చేయండి. ఇది పరిస్థితి. మెనోపాజ్ సమస్యలకు ఆయుర్వేద మందు.
ఔషధ గడ్డి ముక్క నుంచి తయారు చేసిన NIN సైంటిస్టులు ఆధునికతను జోడించి ల్యాబ్లో పరిశోధనలు, రెగ్యులేటరీ నిబంధనలు, నాణ్యత ప్రణాళికలతో లోపడి రీసెర్చ్. హైదరాబాద్లో తయారైన ఔషధానికి దక్కిన పేటెంట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మొనోపాజ్ దశలో మహిళలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటారు. ఎముకల బలహీనపడడం, దాంతోపాటు ఫ్యాటీ లివర్ లాంటి తీవ్ర సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యలకు అలోపతి మందులు ఉన్నప్పటికీ సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందంట. ఈ క్రమంలో హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN సైంటిస్ట్ డాక్టర్ వందనా సింగ్ మొనోఫా సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ఆయుర్వేద మందును తయారు చేశారని చెప్పేసి మిగతా వార్త 5లో ఉంది. సో మొత్తానికైతే ఆయుర్వేద మందు తయారు చేశారంట. సో మహిళల సమస్యల కోసం ఇబ్బంది పడకుండా. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు పాలమూరుకు రాజకీయ గండం. చూడండి, ఇది పరిస్థితి. ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ ప్రయత్నం, తెలంగాణ సర్కారు చర్చలు జరిపినా స్పందించని కేంద్రం. ఇక్కడ చూడండి, ఇక్కడ వార్త. కంప్లైంట్స్ రిపోర్ట్లు ఇచ్చిన DPRలు వెనక్కి పంపిన CWC DPRలు. ఇది పరిస్థితి. DPRలను వెనక్కి పంపిందట CWC, సెంట్రల్ వాటర్ కమిషన్ అన్నట్టు CWC అంటే. మొత్తానికైతే పంపించేసింది రిటర్న్. ఇది పరిస్థితి. నీటి కేటాయింపులపై లెక్కలతో పాటు గత జూన్లోనే వివరించిన అధికారులు అయినా ప్రాజెక్టులను అప్రైజల్ లిస్టులో నుంచి తొలగించడంపై అనుమతులు. ఏపీ నేతల కేంద్రంలో చక్రం తిప్పి ఉంటారన్న సందేహాలు. ఆది నుంచి పాలమూరు ప్రాజెక్టుపై కేంద్రం మీనామేషాలని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలు మాత్రం గట్టిగా చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చేస్తుందా, ఆంధ్రప్రదేశ్ నాయకులు చేస్తున్నారా, లేకపోతే కేంద్రం చేస్తుందా? ముందరికెళ్ళే తరహాన తెలంగాణ ఎందుకు అడ్డుకుంటున్నారు, తెలంగాణ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? పాలమూరు ఎత్తిపోతలను ఈ యొక్క నాటి సర్కారు పర్మిషన్స్ తీసుకోలేదు, కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఈ DPRలను రిపోర్ట్లను మళ్ళా పంపిస్తున్నారు. ఈ CWC సెంట్రల్ వాటర్ కమిషన్. ఇది పరిస్థితి ఉంది. మొత్తానికైతే పాలమూరు ఎత్తిపోతలకి ఇబ్బందులు. మొత్తానికైతే ఎంతవరకు చూడాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు చిక్కుముడులు పడ్డాయి. తెలంగాణ అధికారులు ప్రాజెక్టుకు సంబంధించిన కంప్లైంట్స్ రిపోర్టును గత జూన్లోనే పంపినప్పటికీ కేవలం పొలిటికల్ కారణాలతోనే DPRలను తిప్పి పంపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టుకు చేసిన కేటాయింపుల్లో కేవలం ఓ సాకుతోనే చూపిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టుకు అడ్డుకునేందుకు ఏపీ సర్వశక్తులో ఒడ్డుతున్నది అని చెప్పేసి మొత్తానికి వద్దంటున్నారు అన్నట్టు. మొత్తానికి అందుకే రాజకీయ పలుకుబడిని వాడుకుంటున్నందున చర్చ నడుస్తున్నది. ఈ ప్రాజెక్టుపై మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం మీనామేషాలు లెక్కిస్తున్నదని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇది పరిస్థితి. మొత్తానికి పాలమూరుకు రాజకీయ గండం అన్నట్టు. మొత్తానికి వీళ్ళు అక్కడ ఏపీ నుంచి ఇక్కడ కేంద్రం నుంచి మాత్రం ఇబ్బంది పెట్టే తరహాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇది కథ. చూడండి, మొత్తానికి మన్మోహన్ సింగ్ గారు స్వర్గానికి వెళ్తున్నారు. సో పెట్టుబడులు, లౌకికం, ఆర్థికం విలువలని చెప్పేసి ఇక్కడ మొత్తానికైతే ఆయన స్వర్గస్థులు అవుతున్నారు. సో తీన్మార్లా కనిపిస్తుంది. ఇది వార్త. మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక. మొత్తానికి ఆంధ్రప్రభ దినపత్రిక కూడా చూసుకుందాం మనం. PCCలో భారీ మార్పులు, 6 DCCలుగా భాగ్యనగర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్త ఇది. దాంతోపాటు దీపాదాస్ స్థానంలో భూపేష్ లేదా గెహ్లాట్, ప్రచార కమిటీ చైర్మన్గా మదియాష్కి గౌడ్ లేదా జగ్గారెడ్డి, 10 జిల్లాలో అధ్యక్షులుగా ఎమ్మెల్యేలు, కొత్తగా 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, SC ST మైనార్టీ OC వర్గాల నుంచి ఎంపిక. మొత్తానికి PCC కూర్పునకు హైకమాండ్ కసరత్తు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క లెక్కలు మళ్ళీ నడుస్తున్నాయి అన్నట్టు. అంటే ఈ యొక్క దీపాదాస్ మున్షి స్థానంలో అంటే ఇంతకుముందు ఈ యొక్క పార్టీకి సంబంధించిన నేతలను మార్పులు చేస్తున్నారు. మొత్తానికి ఈ జగ్గారెడ్డి వీళ్ళు, మదియాష్ గౌడ్ వీళ్ళు ఇంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉండ్రి.
ఈ యొక్క టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ యొక్క మన మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉండే, ఆయన ఇప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్ అయిపోయాడు. సో ఆ విధంగా వీళ్ళని వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ఈ ప్రచార కమిటీ చైర్మన్గా చేస్తున్నారు. సో మొత్తానికి 4 కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా వస్తున్నారు. ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓసీ వర్గాలు అంటే ఇక్కడ సామాజిక వర్గ సమీకరణను దృష్ట్యా పెట్టుకొని ఈ యొక్క లెక్కలు చేస్తున్నారు. కానీ ఒకటి ఏంటంటే పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి మాత్రం కొంత ప్రయారిటీ ఇవ్వట్లేదు. అది కూడా ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పార్టీలో కష్టపడ్డ వాళ్ళు చాలా ఉన్నారు, చాలా అంటే చాలా. వాళ్ళు కష్టపడ్డట్టుగా వాళ్ళకి పదవులు కూడా ఏం రావట్లేదు. సో వాళ్ళని కూడా జర మైండ్లో పెట్టుకొని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తే కూడా బాగుంటుంది. పర్సనల్ రిక్వెస్ట్. సో దాంతోపాటు నేడు తుది వీడ్కోలు ఆర్థిక సంస్కర్తకు అశ్రునివ్వాలి అని చెప్పేసి ఇక్కడ నేడు తుది వీడ్కోలు. కొద్దిసేపు అయితే ఈరోజు ఆయనను యొక్క అంత్యక్రియలు అనేవి పూర్తవుతాయి. దానికి సంబంధించింది అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు, రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ తదితర నేతలు శ్రద్ధాంజలి. దాంతోపాటు సంస్కరణల సాధికారత భవితకు ఆదర్శం, దేశ ముఖ చిత్రాన్ని మార్చేసిన అద్భుత నేత, దేశ ప్రజల తరపున అంజలి ఘటిస్తున్న ప్రధాని మోడీ, స్నేహితుడు మార్గదర్శకుడు స్మరించుకున్న సోనియా గాంధీ, ఏనాటికి మరవలేని దేశ నేత అని చంద్రబాబు అంటున్నాడు. సో దేశానికి కాంగ్రెస్కు తీరని లోటు, తెలంగాణ ఏర్పాటు చేసింది ఆయనే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. నవభారత శిల్పిని కోల్పోయాం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. అంత్యక్రియలకు కేటీఆర్ నేతృత్వంలో బారాస బృందం, మొత్తానికి బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే మన్మోహన్ సింగ్ గారిని మనం కోల్పోయాం, గొప్ప నేతను. రూపాయి పాపాయి పడిపోయిందంట, చరిత్రలోనే కనిష్ట స్థాయికి పతనం అని చెప్పేసి ఇక్కడ వార్త. 7 ఏళ్లుగా దిగజారుతున్న డాలర్తో మారకం విలువ ఇంట్రాడేలో 85.80కి 80కి చేరిన 80కి పతనం, చివరికి 85.50 వద్ద స్థిరం. దిగుమతిదారుల డిమాండ్ పెరుగుతున్న క్రూడ్ ధరలే కారణం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇది వార్త. దాంతోపాటు సర్కారుకు తప్పదు గుణపాఠం అని చెప్పేసి కల్వకుంట్ల కవిత ఉంటుంది. మొత్తానికి 42% రిజర్వేషన్ కల్పించాల్సిందే, లేకపోతే ఎన్నికలు జరగనివ్వం, స్థానిక రిజర్వేషన్లు పెంచకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు, బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జనవరి 3న ఆందోళన. కుల సంఘాల సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉంటుంది. మొత్తానికైతే కల్వకుంట్ల కవిత అన్నట్లుగా ఈ యొక్క కులగణన జరిగింది ఎందుకు, ఈ ఏబిసిడి ఈ యొక్క కులగణనలే ఈ యొక్క వర్గ సమీకరణలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క బీసీల రిజర్వేషన్లు పెంచాలని ఆ విధంగా ఎట్లా చేసిరో అదే విధంగా ఈ కులగణనకు ఖచ్చితంగా ఈ యొక్క స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా స్థానిక ఎన్నికలకు పెట్టకపోతే ఈ రిజర్వేషన్లు 47% అట్లా ఇవ్వకపోతే బీఆర్ఎస్ లేచి కూర్చుంటాం అని చెప్తున్నారు. కల్వకుంట్ల కవిత మాత్రం బరాబర్ మాట్లాడుతుంది. సో మనం కూడా సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ యొక్క కులగణన చేసిందే ఈ యొక్క సామాజిక వర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని దాంతోపాటు ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి పెట్టినట్టుగానే ఖచ్చితంగా వాళ్ళకు కల్పించాలి. కాబట్టి మనం ఇక్కడ కల్వకుంట్ల కవిత గారికి మద్దతు పలుకోవచ్చు, ఎందుకంటే ఖచ్చితంగా చేయాల్సిందే. సో ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో చూడాలి. మీ వాహనం కాలం చెల్లిందా, రోడ్డు ఎక్కితే సీజ్, జనవరి 1 నుంచి కొత్త విధానం అని చెప్పేసి ఫిట్నెస్ ఆటోమేటెడ్ టెస్టింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క వాహనాలను లోపలేసే లెక్కలు, కట్టుదిట్టంగా స్క్రాప్ పాలసీ, ఫిట్నెస్ ఉంటే 5,000 క్లీన్ ట్యాక్స్, 5 ఏళ్ల పాటు తిరిగే అవకాశం, నిబంధనలపై సర్వత్రా ఆసక్తి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే వాహనాల మీద పడుతున్నారు. కొంచెం ఇబ్బంది అయిందని కదా తీసుకుపోయి లోపలేస్తారు, దాన్ని స్క్రాప్ చేసేస్తారు. సో దానికి సంబంధించింది. దాంతోపాటు నీటిని మింగుతున్న పూడిక, శ్రీశైలం డ్యామ్ ప్రమాద ఘటికలు అని చెప్పేసి గంటికలు మోగిస్తున్నాయి. సో శ్రీశైలం డ్యామ్ ప్రమాద గంటికలు అని చెప్పేసి ఆందోళనకరంగా మారిన బెల్ లెవెల్, పూడిక నష్టం 102.11 టీఎంసీలు, కేఆర్ఎంబికి చేరిన సిడబ్ల్యూసి నివేదిక, తక్షణమే చర్యలపై దృష్టి సారించిన కృష్ణా బోర్డు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క
కూడికకు సంబంధించిన లొల్లి జరుగుతుంది. ప్రమాద గంటికలు మోగుతున్నాయంట. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు కేటీఆర్ పై కేసు 31కి వాయిదా, మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు పుష్ప బెయిల్ పిటిషన్ 30కి వాయిదా, ఘటనపై విచారణ జనవరి 10కి వాయిదా, వర్చువల్గా కోర్టుకు హాజరైన అల్లు అర్జున్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు సవాల్గా స్థానిక పోరు, అత్యంత క్లిష్టమైన అంశంగా రిజర్వేషన్ల ఖరారు అని చెప్పేసి ఇక్కడ చూడండి. రిజర్వేషన్ల ఖరారు 2 విడతలుగా ఎన్నికలు నిర్వహించే యోచన. ముందు గ్రామ పంచాయతీలు, ఆ తర్వాత నగర పాలక సంస్థలు. సిద్ధమవుతున్న పంచాయతీ ఎన్నికల కార్యాచరణ. వచ్చే నెల 10 నాటికి ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక. అధికార ప్రతిపక్షాల పోటాపోటీగా కార్యాచరణ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క వాస్తవానికి ఇప్పుడున్న ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, లేకపోతే ఈ ప్రజా సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, జనవరికి ఇస్తామని చెప్పేసి, సంక్రాంతికి ఇస్తామని చెప్పేసి ఈ యొక్క స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా కొంత భరోసాతో ముందుకెళ్తున్న లెక్కలు కనిపిస్తున్నాయి. కొంచెం బలపడే విధంగా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని. సో అప్పుడు మనకు కొనసాగి ఆ తర్వాత ఏమవుతుందో కూడా చూడాలి. మొదటి విడతగా ఇచ్చే ఛాన్సెస్లు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే స్థానిక ఎన్నికలు కీలకం కదా. బీఆర్ఎస్ పార్టీ వాస్తవానికి స్థానిక అంటే దాదాపు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ గ్రామీణ పరిధి మొత్తం గ్రామాలలో మొత్తం పోయింది. హైదరాబాద్లో బాగానే ఉండే, మిగతా మొత్తం గ్రామాల పరిధిలో మొత్తం పోయింది, జిల్లాల పరిధిలో మొత్తం పోయింది. ఆ విధంగానే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే మళ్ళీ వాళ్ళు బలోపేతం చేసుకునే పరిస్థితి, బలంగా అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంచెం పుంజుకొని చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క చిన్న లెక్కలు చేస్తుంది అన్నట్టు. ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఈ రైతు భరోసా కావచ్చు, ఈ ప్రజా సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ విధంగా ముందుకెళ్లే లెక్కలు చేస్తుంది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాత్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఒక రకంగా ఎట్లా అంటే కేటీఆర్ ఒక కేసులో ఇరుక్కున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క కేసీఆర్ పైన విచారణలు జరగడం, ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, దాంతోపాటు ఈ యొక్క కాళేశ్వరం కావచ్చు, లేకపోతే విద్యుత్ స్కామ్ కావచ్చు, వీటి మీద విచారణ జరుగుతున్నాయి. సో ఆయన కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంది, ఆయన కూడా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి. సో ఈ యొక్క ఓఆర్ఆర్ దృష్ట్యా పెట్టుకొని ఈ యొక్క మన హరీష్ రావు కూడా మళ్ళీ ఆయన కూడా తిరిగే ఛాన్సెస్లు ఉన్నాయి. ఆయన కూడా కొంచెం బలంగా మాట్లాడలేకపోతాడు, కొంచెం ఇబ్బంది అయిపోతుంది. కానీ ఇక్కడ కల్వకుంట్ల కవిత ఆమె ఒక్కటి ఒరలాలి, ఆమె ఒక్కటి మాట్లాడాలి, ఆమె చేతికి పగ్గాలు పట్టుకోవాలి. ఈ మధ్యలో చిన్న చర్చ ఏంటంటే కల్వకుంట్ల కవిత ఈ జిల్లాల పర్యటన కూడా చేస్తుంది, జిల్లాల వ్యాప్తంగా ఈ యొక్క షెడ్యూల్ తీసుకొని ఖచ్చితంగా పర్యటన చేస్తుంది, స్థానిక ఎన్నికలే వీటికి టార్గెట్గా పెట్టుకొని చేస్తున్నట్టుగా చిన్న వినికిడి. సో పగ్గాలు పట్టుకోబోతుందా కల్వకుంట్ల కవిత పగ్గాలు పట్టుకుంటే మాత్రం వాస్తవానికి ఒక లెవెల్ వేరే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు పట్టుకున్నా కానీ పెద్దగా కనిపించట్లా, పవర్ పెద్దగా కనిపించట్లా. కల్వకుంట్ల కవిత పట్టుకుంటే ఎట్లుంటుందో కూడా చూడాలి. మరి గ్రామీణ పరిధిలో పెద్దగా ఏం కనిపిస్తలేదు, రాజకీయంగా పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీకి ఢీ కొడుతున్నట్టుగా మాత్రం ఏం కనిపిస్తలేదు, ఓపెన్గా చెప్తున్నాను. కాకపోతే బీఆర్ఎస్ నాయకులు మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు లేకపోతే వాళ్ళు అందరూ నేతలు బాగా ఇబ్బంది పడుతున్నారు. సో ఎక్కడ పోతుందో చూడాలి. మొత్తానికైతే కల్వకుంట్ల కవిత పగ్గాలు పట్టుకుంటే ఎట్లా వెళ్ళిపోతుంది, ఎట్లా పోతుంది. సార్ ఇప్పుడు కేసీఆర్ సార్ కూడా ఈ స్థానిక ఎన్నికలు ఆల్రెడీ సంవత్సరం పొద్దు చూస్తా అని చెప్పేసి అన్నారు. సంవత్సరం తర్వాత బయటికి వెళ్ళాలిగా, సంవత్సరం అయిపోయి కూడా ఇంక నెల రోజులకు వస్తుంది దాదాపుగా. మరి కేసీఆర్ సార్ బయటకు వస్తలేడు. మరి ఈ స్థానిక ఎన్నికల దృష్ట్యా మరి ఎందుకు ఇప్పుడు ఎవరిది బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చేస్తుంది, మరి బీజేపీ పార్టీ కూడా జర కామ్గానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఎక్కడ పోతుందో చూడాలి. నిన్న మొన్న సేమ్ ఒక పుష్ప 2 సినిమాను ఎందుకు బ్లాక్ బస్టర్ హిట్ చేసారంటే కొంతవరని ఇట్లకెళ్ళి తిప్పిరు. దాన్ని పొలిటికల్ పుష్ప ఆట ఆడింది. 10 రోజుల్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కొంచెం ఆర్థికంగా కొంచెం పుంజుకొని ఈ యొక్క నిధులు కేటాయించే విధంగా, నిధులను అక్కడ లెక్కలు చేసే విధంగా కూడా వాళ్ళు కూడా ఒక ఆట ఆడిరు. ఇది కూడా జరిగింది అక్కడ. సో ఎవరెవరు ఏం చేస్తారో కానీ మొత్తానికైతే స్థానిక ఎన్నికలు ఎక్కడెక్కడ జరుగుతాయో చూడాలి. మొత్తానికి 2 షెడ్యూల్ విధంగా జరుగుతాయంట. ఒక ఫస్ట్ గ్రామ పంచాయతీ ఎన్నికలు, తర్వాత ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికలు ఆ విధంగా జరుగుతాయి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు సూర్యుడి ఉపరితలంపై వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు నాసా పంపిన
పార్కర్ సోలార్ ప్రోబో 1.30 లక్షల మైళ్ళ వేగంతో పయనిస్తూ సూర్యునికి 6.1 మిలియన్ కిలోమీటర్ల దూరం సమీపంలో వెళ్ళిన దృశ్యం అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి సూర్యుని దగ్గరికి వెళ్ళిపోయిందంట. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు సర్వేలో సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు, సర్వేయర్ల నిర్లక్ష్యం, పర్యవేక్షణలో లోపం, క్షేత్రస్థాయిలో ఒత్తిళ్లు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇక్కడ క్షేత్రస్థాయిలో ఒత్తిళ్లు ఎంత ఉన్నా కానీ అక్కడ జరుగుతున్న లెక్కలు మాత్రం వేరే విధంగా, మొత్తానికి ఏదో ఫార్మాలిటీకి చేస్తున్న పరిస్థితి అయితే కనిపించినట్టుగా ఉందాడ ఫార్మాలిటీకి. కానీ ఇది క్షేత్రస్థాయిలో వెళ్ళేటట్టుగా ఉండాలి. ఈ యొక్క ప్రభుత్వం వాస్తవానికి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు అర్హులైన వాళ్ళనే ఎంపిక చేసే విధంగా కూడా అక్కడ గ్రామ సభలు కావచ్చు, అక్కడ అధికారులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న గ్రామ సంస్థలు కావచ్చు, గ్రామంలో ఉన్న పెద్దలు కావచ్చు ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఎవరికి ఇక్కడ ఫస్ట్ వితంతులకు, లేకపోతే ఒంటరిపైలకు, లేకపోతే వికలాంగులకు, లేకపోతే ఈ రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళకు అసంటోళ్లకు కొంత కేటాయించాలి, ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మాత్రం కొంతవరకు నడుస్తుంది. సో ఎవరికి ఇస్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే కొంత పొలిటికల్ డ్రామాలు నడుస్తుంటాయి అక్కడక్కడ. సో ఆ డ్రామాలు నడవకుండా చూసుకుంటే కూడా బెటర్గా ఉంటుంది. సో మొత్తానికైతే అక్కడ ఈ యొక్క సర్వేలో మాత్రం సమస్యలు అయితే బాగానే గట్టిగా నడుస్తున్నాయంట, సాంకేతిక ఇబ్బందులు అయితే నడుస్తున్నాయంట. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ఇది పరిస్థితి. మొత్తానికైతే వెలుగు దినపత్రిక, దాంతోపాటు ఈ యొక్క ఆంధ్రప్రభ దినపత్రిక ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. సో మొత్తానికి చూస్తూనే ఉండండి T9 న్యూస్. నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.